కాదండి నిజమైన పుత్రోత్సాహం. ఆ పుత్రుడి కాన్వెంట్ సీట్ కోసం తండ్రి పగలనక రాత్రనక చదివి ఇంటర్వ్యూ పాస్ అయి సీటు సాధిస్తేనే అసలైన పుత్రోత్సాహం కలుగుతుంది. నిజమేనండో, ఇలాంటి నిద్రలేని రాత్రులు నేను కూడా ఫేస్ చేశాను. ఆ కష్టాలేంటో నాకు కూడా తెలుసు. మరి అభి ఈ కష్టాన్ని ఎలా చూపిస్తాడో చూద్దామా? అయితే లెట్స్ వెల్కమ్ అభి along with his team. ఏంటి ఇంత పెద్ద లైన్? కొంపదీసి రాత్రి పెట్రోల్ రేట్లు ఏమైనా పెరిగాయా? కాదు సార్. మరి లైన్ దేనికి సార్? స్కూల్ అడ్మిషన్ కోసం సార్. స్కూల్ అడ్మిషన్ల కోసమా? తాత, నీకు స్కూల్కి వెళ్ళే పిల్లోడు ఉన్నాడా? మా అబ్బాయి అడ్మిషన్ కోసం అని లైన్ లో నిలబడ్డా. ఆడు పెరిగి పెద్దయి వాడుకో కొడుకు పుట్టిండు. కనీసం మనవాడికైనా ఒక సీట్ వస్తాయి అని చెప్పి కంటిన్యూ లైన్ లో నిలబడ్డా. వామ్మో, అయ్యో, ఈ అనవసరంగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నానే. ఈ ముక్క తెలిస్తే మన ఊర్లోనే ఉండేవాడిని. స్కూల్ ఏదో ఓపెన్ అయినట్టుందే. స్కూల్ ఓపెన్ అయింది రారా. బంగారు కోడి పెట్ట ఇది ఎక్కడుంది? ఏమేవ్ పుట్టుంటా పుట్టుంటా నీకోసం పుట్టుంటా అంటూనే గొడవెట్టింది నా మనసు. నిప్పంటా నిప్పంటా. ఏంటే నీ బాధ? పెళ్లికి ముందు చాలా గిఫ్ట్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడమే మానేశారు. చేప చేతికి దొరికినాక కూడా ఎవడన్నా ఎరేస్తాడా? సరే గాని ఇంతకి మన పుత్రరత్నం ఎక్కడా? నాన్న మణికొండ కనిపించిన మా అమ్మకే అమ్మయ్య, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఎంత బాగున్నాడో మణికొండ. నాన్న అన్నం తింటావా? వద్దు. కొన్ని చాక్లెట్ తింటావా? వద్దు. వీడికి అన్ని వీళ్ళ నాన్న పోలికలే. తన్నులు తింటాడు. చేద్దావా? అన్నా, జ్యూస్ తాగుతావా? తాగను. పాలు తాగుతావా? తాగను. వీడికి అన్ని వీళ్ళ అమ్మ బుద్ధి లేదు. రక్తం తాగుతాడు ఏదో. మీకు నా మీద ప్రేమే లేదు. ప్రేమ లేకపోతే వీడియో ఎలా పుట్టాడే? ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసావా? నాన్న నన్ను నేనుగా ఆడించవా? నేను ఆడిపిస్తాను. వాడు అడిగింది ఏం కాటండి? అవునే, ఏం కాటే తండ్రిగా బాధ్యత నాది. రేయ్ దారా నాన్న, ఏం కాట అడుగుతున్నాం. వాణ్ణి మీ పైన ఎక్కించుకొని ఆడించాలి. హలో, ఏను కింద ఉండాలి, మనిషి మీద ఉండాలి, అంటే ఇదే కరెక్ట్. పాపం బాబుకు ఆకలిస్తున్నట్టుంది, వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురండి. అది పొట్ట అనుకున్నావా, పాము పుట్ట అనుకున్నావా? ఎన్ని పాలు పోసినా లోపలికే పోతుంది. అయినా వీడికి ఆకలి తీర్చాలంటే పాల ప్యాకెట్ తో సరిపోదు, పాల కేంద్రం కావాలి. సంసారం ఒక చదరంగం అని ఎవరన్నారో కానీ తప్పు సార్. సంసారం ఒక రణరంగం. కాకపోతే ప్రతిసారి భార్య గెలుస్తుంది. ఇంతకు ముందు ఆఫీస్కి వెళ్ళాలంటే నరకంలా కనిపించేది. బాస్ ఒక రాక్షసులా కనిపించాడు. పెళ్ళైన తర్వాత ఆఫీస్ ఒక గుడిలాగా, బాస్ ఒక దేవుడిలాగా కనిపిస్తున్నాడు. అయిపోయిందా చెప్పడం? పిల్లాడు అడ్మిషన్ కోసం స్కూల్కి వెళ్ళాలి, పదా. ఎల్కేజీకే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వచ్చేస్తుంది సీట్ దా. పదా. నమస్కారం. నమస్కారం మేడం. సారీ, మీకు ఇంగ్లీష్ రాదు కదా. గుడ్ ఈవినింగ్. నేను ఈ స్కూల్ మేనేజర్ని. యా, ఈ స్కూల్లో ఉద్యోగం చేసే ముందు హైవే పై నిలబడి కార్లను ఆపి హోటల్లోకి భోజనాల కోసం పంపేవాడిని. ఎలాగంటే ఈ సిల్క్స్ కి నచ్చి ఈ స్కూల్ వారు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే స్కూల్ కి తీసుకురావాలని చెప్పి నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు. గారాబంగా పెరిగాడు, గాడిదలా పెరిగాడు. ఇదిగో మన ఎదురుగా అడ్డగాడి నిలబడ్డా కూడా అవసరం మనదైనప్పుడు కాళ్ళు పట్టుకోవాలి తప్ప అలా అనకూడదు నాన్న. ముందుగా నేను మీకు అప్లికేషన్ ఇస్తాను. బాబు పేరు మణికొండ. వీడు పుట్టాక వీడు పేరు పెట్టారా, లేక పేరు పెట్టాక వీడు పుట్టాడా? అంటే ఇడు ఉడతాడని తెలిసి ఏరియా కాల్ పేరు పెట్టుకున్నారు సార్. మదర్ టంగ్ చాలా పెద్దదండి. అదే ఇలా మదర్ టంగ్ గురించి అడిగారు కదా, బాగా పెద్దది. ఇక్కడ మాట్లాడితే సికింద్రాబాద్ దాకా వినబడుతుంది. ఏమండి, ఆయన అడిగింది మదర్ టంగ్ మాతృభాష గురించి. ఓ మాతృభాష గురించా? తెలుగు. తెలుగు అయినా ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడారు. హౌ కెన్ యూ కీప్ సచ్ ఎ వైడ్ ఫ్రేమ్? లుక్ ఎట్ ద ఫోర్ గ్రౌండ్ సార్. సరే, ఏమన్నారు సార్? దానికి డైలాగులు లేవు కాబట్టి ఓన్గా ఏదో డైలాగ్ వేసుకుంది. ఇప్పుడు వద్దా సార్? మీ అబ్బాయికి సీట్ కావాలంటే ఎగ్జామ్ లో పాస్ కావాలి. వాడు రాయలేడు సార్ పాపం. నేను అంటుంది వాడి గురించి కాదు, మీ గురించి. మేము టెస్ట్ పాస్ కావాలా? అవును. మేము టెస్ట్ రాయడం ఏంటి సార్? అడ్మిషన్ కావాల్సింది వాడికి. పిల్లోడి హోంవర్క్ ఎవరు చేయిస్తారు? వాడి బుక్స్ ఎవరు చెక్ చేస్తాడు? వాడి టెస్ట్ ఎవరు రాస్తాడు? హౌ కెన్ యూ కీప్ సచ్ ఎ వైడ్ ఫ్రేమ్? లుక్ ఎట్ ద ఫోర్ గ్రౌండ్ సార్. ఏంటి సార్ అది? నేను టెస్ట్ రాస్తే వాడికి సీట్ ఇస్తారు కదా? ఇస్తాను. మీకు ఒక 1 hour టైం ఇస్తున్నా, ఈ లోపు తొందరగా ప్రిపేర్ అయిపోండి. బుక్స్ ఎక్కడ ఉన్నాయి సార్? కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎగ్జామ్ రాసేసాను సార్. అయితే మీ వాడు సీట్ ఇచ్చేసినట్టే. టోటల్ గా కలిసి మీ వాడు ఫీజు మొత్తం 8 లక్షలని. 8 లక్షలా? సమ్మర్ సీజన్ కదా, హాఫ్ సేల్ నడుస్తుంది.
సార్ 8 లక్షలు చాలా టూ మచ్ సార్. ఫీజు కడతారా లేక నుంచి వెళ్ళిపోతారా? చాలా మంది లైన్ లో ఉన్నారు కదా. వద్దు సార్, మేమే కడతాం సార్. ఓకే. అండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఒక 2 lakhs. ట్రాన్స్పోర్టేషన్ 2 lakhs ఏంటి సార్? ఏసీ బస్సులు సార్. మా ఒక్కడి కోసం ఒక్క బస్ ఎందుకు లేండి సార్, అందరితో పాటు మా వాడు వచ్చారు. నేను చెప్తుంది కూడా అందరితో పాటు రావడానికే. నేను నా వెహికల్లో నేనే డ్రాప్ చేస్తాను రోజు. మీ వెహికల్ లో డ్రాప్ చేస్తారంటే పెట్రోల్ మా స్కూల్లో పోయించుకోవాలి సార్. పెట్రోల్ మీ స్కూల్లో పోయించుకున్నా? అవును సార్. మీ స్కూల్లో పెట్రోల్ బంక్ కూడా పెట్టారా? పంచర్ దుకాణం కూడా ఉంది సార్. స్టేషనరీకి అండ్ డ్రెస్ కి టోటల్ గా వచ్చేసి 1,00,000 రూపాయలు. వద్దులేండి సార్, మా బ్రదర్ షాప్ ఉంది, అక్కడ కొనుక్కుంటాం మేము. మీరు మీ బ్రదర్ షాప్ లో కొంటే మా బ్రదర్ షాప్ లో ఎవరు కొంటారు? ఓకేనా? మీ వాడు డ్రెస్ కోసం 10,000 లో బుక్ చేస్తాను. అండ్ వాడు స్విమ్మింగ్ కోసం నేను ర్యాంగోడ్ లో చెప్పేశాను ఆల్రెడీ. అండ్ అతనికి డాన్స్ ఇవన్నీ మొత్తం ఇక్కడే ప్రిపేర్ చేసి ఇవన్నీ నేర్పిస్తారు సార్. స్కూల్లో చదువు ఎప్పుడు నేర్పిస్తారు సార్? అది మీరు నేర్పించుకోండి సార్. చదువు మేము నేర్పించుకోవాలా? అవును, మేము ఇన్ని చేస్తున్నాం కదా సార్, ఆ మాత్రం చేసుకోలేరా? పేరెంట్స్ ఆ మాత్రం బాధ్యత లేదా సార్? ఇంట్లో చదువు చెప్పే టైమే ఉంటే మీ స్కూల్లోకి ఎందుకు పంపిస్తాం సార్? ట్యూషన్ పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు ట్యూషన్ అంటే ఎవరు దొరుకుతారు సార్? మా కజన్ ఉన్నాడు కదా సార్. 1,00,000 రూపాయలు ఫీజు ట్యూషన్ కి. నా పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తాను. అట్ హోమ్ కావాలా మీకు బై హోమ్ కావాలా? ఎట్ హోమ్ బై హోమ్ అంటే? అట్ హోమ్ అంటే టీచర్ మీ ఇంటికి వస్తాడు, బై హోమ్ అంటే మీరు టీచర్ ఇంటికి పోవాల్సి వస్తుంది సార్. మీకు ఎట్ ఫుట్ కావాలా బై ఫుట్ కావాలా? అంటే ఎట్ ఫుట్ అనుకో నీ ఫేస్ ను కాలు దగ్గర తీసుకొచ్చేదంతా, బై ఫుట్ అనుకో కాలు నీ ఫేస్ దగ్గర తీసుకొచ్చేదంతా. మీరు కామెడీ బాగా చేస్తారు సార్. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. నేను ఎవరో తెలుసా? ఎవరు నువ్వు? డిఈఓ సైదులు. సైదులు సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా సార్. ఎప్పుడు మీ వాయిస్ ఏంటాను సార్? మీ జబర్దస్త్ అవుతారు కదా సార్, ఒక సెల్ఫీ తీసుకుంటా సార్ మీతోటి. నేను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సైదులు. మీ స్కూల్ సీజ్ చేయకుండా ఉండాలన్నా మీ స్కూల్ ని నేను ఇన్స్పెక్షన్ చేయాలరా? మీ ఇంటికి వెళ్ళిపోండి, దీని సంగతి ఏదో చూసి వస్తా. ఇంతకు పిల్లలు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఏంట్రా? ఏం పిల్లలు? స్కూల్కి ఎప్పుడు వచ్చిర్రు? స్కూల్కి ఎప్పుడు వచ్చిర్రు? స్కూల్ ఏంట్రా అంటే పిల్లలు ఎలా హాలిడే కదా అని. నేను ఇలా అడగాలి కొన్ని క్వశ్చన్స్. రేణులే, శివధనస్సును ఎవరు విరగొట్టారు చెప్పరా? అమ్మ తోడు సార్, 4 రోజులు అవుతుంది నేను వచ్చి. ఎవరు ఎరగొట్టారు నాకు తెలియదు. ఎవరు విరగొట్టారో నీకు తెలీదా? చెప్పరా, ఎందుకు ఇరగొట్టావు? చెప్పు, ఎందుకు ఇరగొట్టావు? ఎందుకు ఇరగొట్టడం ఏంట్రా? మీ చైర్మన్ ఎక్కడ? చైర్మన్ చైర్ తీసుకొని ఇప్పుడు బయటికి పెట్టి సార్. వాడిని రమ్మని ఇప్పుడు ఇమీడియట్ గా. వీడేంద్రా చైర్ పట్టుకొని వస్తున్నాడు? చైర్మన్ అని సింబాలిక్ గా ఉంటదని. ఏం స్కూల్ సార్ ఇది? శివధనస్సు ఎవరు ఇరగొట్టారని అడిగా. వాడేమో అమ్మ తోడు 4 రోజులైంది నేను రాక నాకు తెలియదు అంటాడు. వీడేమో వాడు ఇరగొట్టాడు 4 తగిలిస్తే వాడు చెప్తాడు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? అయితే ఏందా, ఎవడైనా కొట్టినో తెలియదు. దానికే ఇంత లోలు చేయాలా? ఒక్కటి కాకపోతే 4 కొందాం. ఒకటి ఇంటికి తీసుకోపో, అయిపోయా సార్. ఏముందా అలా? సూపర్ డీల్ సార్. చైర్మన్ నువ్వు ఇదో స్కూలు, మీరు స్టూడెంట్స్. స్కూల్లో చదువులు చెప్తామని చెప్పేసి కోట్లు లక్షలు సంపాదించేసుకుంటున్నారు. చదువులు ఏం చెప్తున్నారు అర్థం కాదు. కనీసం చూసుకొని జాయిన్ చేయండి మీ పిల్లల్ని. చెప్పడం అయిపోయిందా సార్? ఎందుకురా? అంటే మీరు మేడ్చల్ వైపు ఏమైనా వస్తున్నామో, అక్కడ సోనీ దాబా అని ఉన్నా సార్, అక్కడ నేను జాబ్ చేస్తా కదా, మీకు 10% డిస్కౌంట్ ఇప్పిద్దామని. సో జడ్జెస్ ఏమంటారు అస్కుబుస్కు గ్రామర్ స్కూల్ గురించి? చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు లక్షలు దోచుకుంటున్నారు, కానీ వాళ్ళకి విలువలతో కూడిన చదువు గానీ లేదా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం లేదు. ఆ డాన్స్, స్విమ్మింగ్, అక్కడ టూర్ ఇక్కడ టూర్, లక్షలు. మేము కూడా బలవుతున్నాం, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి. సో అన్ని ఎంటర్టైన్మెంట్ అని కాకుండా మంచి మెసేజ్ ఉన్నది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బాబు గారు.